ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళా నైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని కొన్ని అద్భుత ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిల్లో హిమాచల్ ప్రదేశ్ కాంగడాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి ఆలయం కూడా ఒకటి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించి వేసుకుందని, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమి మీద పడిందని చెబుతారు కదా. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కోల్చుకుంటాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిల్లో ఈ ఆలయం కూడా ఒకటి. జ్వాలాముఖి ఆలయాన్ని జ్వాలజీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం జ్వాలాముఖి అనే హిందూ మత దేవతకు అంకితం చేయబడింది. ఇక్కడ అమ్మవారు జ్వాలా రూపంలో ఉండటం వల్ల అమ్మవారికి జ్వాలాముఖి అనే పేరు వచ్చింది అని చెబుతారు. ఇక్కడ 9 జ్యోతులు ఎప్పుడూ నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో ఇలా 9 జ్వాలలు ఎలాంటి సహాయం లేకుండా ఎలా వెలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవటానికి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఆ మిస్టరీ ఏంటనేది ఎవరూ కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయంలో అరకు కింద చిన్న గుంట ఉండగా ఆ గుంట పక్కన ఉన్న చిన్న రంధ్రం నుండి అరచేతి మందంతో ఒక జ్వాల నిరంతరం వెలుగుతుండగా ఆ జ్వాల సతీదేవి యొక్క నాలుగు రూపమని చెబుతారు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించిన వారు భంగపడక తప్పలేదు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పటం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించటం ద్వారా నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కాని ఆ ప్రయత్నాలన్నీ వృధా అవటంతో జ్వాలాముఖి అమ్మవారి మహిమను తలుచుకుంటూ వెనుతిరగక తప్పలేదు. అయితే అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణమేమిటో ఎవరికీ అంతుపట్టలేదు. జ్వాలాముఖి ఆలయంలో పూజించటానికి విగ్రహం కూడా లేదు. ఆలయ భవనంలో గిల్టు గోపురం మరియు వెండిపూతతో కూడిన మడత తలుపులు ఉన్నాయి. జ్వాలాముఖి దేవాలయం లోపల 3 అడుగుల చతురస్రాకార గొయ్యి ఉంది. చుట్టూ మార్గం ఉంది మరియు మధ్యలో జ్వాల యొక్క ప్రాథమిక చీలికపై ఒక బోలుగా ఉన్న రాయి ఉంది. ఇది మహాకాళి నోరుగా పరిగణించబడుతుంది. ఆలయాన్ని ఎవరు నిర్మిస్తారు? ఈ ఆలయాన్ని ఒక రాజు మొదట నిర్మించాడని నమ్ముతారు. మరియు ఆ సమయంలో ఒక ఆడపిల్ల ఆవిర్భవించి ఆవు పాలు తాగే ప్రదేశాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. రాజుకు సతీ పురాణం గురించి తెలుసు కాబట్టి అతను ఆ స్థలం కోసం తన అన్వేషణను కొనసాగించాడు మరియు చివరకు విజయం సాధించాడు. దయతో అక్కడ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి పూజలు చేసేందుకు పూజారులను నియమించారు. తర్వాత కాలంలో గొప్ప పాండవులు వచ్చి ఆలయంలో కొన్ని పునర్నిర్మాణ పనులు చేపట్టారు.